హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో ఏంటంటే, లాస్ట్ టైం మేము చెప్పాం కదా మా పాప స్కూల్ దగ్గర పిక్నిక్ చేసుకున్నామని. లాస్ట్ వీడియో ఎక్స్టెన్షన్ ఇదనమాట. లాస్ట్ వీడియో చాలా పెద్దగా అయిపోయిందని ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. లైక్ మేము పిక్నిక్ ఎలా చేసుకున్నాము అండ్ కాస్కోలో ఏం షాపింగ్ చేసాం అనేది. పక్కన వాళ్ళని చూడడానికే సరిపోతుంది అనమాట. బిర్యానీ అండ్ మటన్ కర్రీ బాగా అనిపించింది పిక్నిక్. అసలు ఈ రోజు అయితే పార్క్ కలకల్లాడిపోతుంది. ఇంకా బాధలు చూడడానికి వచ్చారు ఇల్లు. లక్కీ గన్ను కూడా ఉంది తెలుసా. అయితే నువ్వు బాతులు మేపుకుంటావా స్కూల్కి వెళ్ళకుండా? అమ్మాయి ఇక చలికి ఎండలోకి వచ్చి కూర్చుంది పాపం. ఈ ఇల్లు మాత్రం అసలు నేను ఎప్పటికీ మర్చిపోను. మా అమ్మాయి పూజ చూసి గ్రేప్స్ అనుకుందంట. గాగల్స్ దాకా సుఖీ బావా 3500 అంట. ఏముందిరా దానిలో, బాగుంది బట్ ఎంత. ఇవన్నీ పెట్టి అమ్మేస్తున్నాడు కాస్కోలో. ఈ 3 పీస్ సెట్ ఎంత? పైనాపిల్ చాలా రీజనబుల్ గా ఉంది. హౌ మచ్ ఇట్ ఈస్? 640. సర్ప్రైజ్. కోకోనట్ వాటర్ ఇలాగా టెట్రా ప్యాక్స్ లో అమ్ముతారు. 450, 47,000. మా లక్కీ కూడా వచ్చేసింది. నేను లక్కీని తీసుకుని వెళ్తున్నాను అనమాట పిక్నిక్ కి. ఆమె ఎక్సైట్మెంట్ అస్సలు తట్టుకోలేకుంది. వెయిట్ వెయిట్, పద పద పద. అందరూ అసలు చాలా మంది పిక్నిక్ చేసుకుంటున్నారు. అసలు సమ్మర్ వస్తే ఇంతే ఇక్కడ. మాది మాత్రం చిన్న పిక్నిక్. చిన్న బెడ్షీట్ తెచ్చారు. మా అమ్మకి పక్కన వాళ్ళని చూడడానికే సరిపోతుంది అనమాట. చిన్న దగ్గర నుంచి చిన్న బెడ్షీట్ తెచ్చింది. ఇక తెచ్చుకున్న ఫుడ్ తినేస్తున్నారు. బిర్యానీ అండ్ మటన్ కర్రీ తీసుకొచ్చాను అనమాట. ఇక తినేసి స్టార్ట్ అవ్వాలి కాస్కోకి. సో ఇక లంచ్ అయిపోయి డెజర్ట్ టైం అనమాట. పుచ్చకాయ కోసుకొచ్చింది మా అమ్మ. బాగానే ఉంది పుచ్చకాయ. నచ్చిందా? బాగా అనిపించింది పిక్నిక్ చాలా. అసలు మేము ఫస్ట్ టైం అనుకుంటా యూకేకి వచ్చిన తర్వాత పిక్నిక్ లాగా ఇలాగ రావడము. మా పిల్లలు ఇంట్లో ట్రై చేశారు కానీ బయట ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం. ఏం లక్కీ, నీకు చలేయట్లేదా? మీ నాన్న మీద పెద్ద స్టైల్గా పడుకున్నారు. లేయండి, వెళ్దాం. చలేస్తుంది లక్కీ, వెళ్దాం పద. అసలు ఈ రోజు అయితే పార్క్ కలకల్లాడిపోతుంది అనమాట. అసలు చిన్న చిన్న పిల్లలు సైకిల్స్ అన్ని బొమ్మలు తెచ్చుకుని ఆడుకుంటున్నారు. పెద్ద బాతు ఉంది చూడరా రోడ్ మీద. అది వెళ్ళిపోతుంది అట్లా అరిస్తే. స్లోగా వెళ్ళాలి. ఇంకా బాధలు చూడడానికి వచ్చారు ఇల్లు. అరే 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 వెళ్ళిపోయింది చూసావా నాన్న. దూరం ఉండాలి నాన్న. లక్కీ ఏందో వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతుంది. ఇక్కడైతే భలే డెకరేట్ చేశారు. మరి ఏదో ఏదో ఈవెంట్ ఏముందో మరి తెలియదు కానీ భలే డెకరేట్ చేశారు. వియ్యి డేక్ అనుకుంటా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే. ఇక్కడ ఈ చెట్టుకు కూడా చేశారు. చెట్టుకి ఏం చేశారు? ఇది సోల్జరా? వావ్, ఈ చెట్టుకు చూడరా సోల్జర్ లాగా చేశారు. గన్ను కూడా ఉంది తెలుసా. ఎంత బాగా చేశారు. సో వియ్యి డే కోసం, వియ్యి డే 80th యానివర్సరీ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అసలు ఎంతమంది పిల్లలు పార్క్ లో. అసలు లక్కీ ఆహా, డక్స్ ఇంటికి తీసుకెళ్తే. అయితే నువ్వు బాతులు మేపుకుంటావా స్కూల్కి వెళ్ళకుండా? మా అమ్మాయి ఇక చలికి ఎండలోకి వచ్చి కూర్చుంది పాపం. ఇక పదండి వెళ్దాం. సరే బాయ్. మీరు ముగ్గురు ఉండండి ఇక్కడే. నెక్స్ట్ వీక్ వచ్చి పికప్ చేసుకుంటాం. సో ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట.
బట్ ఈ ఇల్లు మాత్రం అసలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఎంత బాగుందో అసలు కదమ్మా. చూస్తున్నావు ఆ ఇల్లు మన ఇండియాలో జైలు లాగా లేదు కాన్సెప్ట్. మా అమ్మ ఈ పూజ చూసి గ్రేప్స్ అనుకుందంట. అసలు చూడ్డానికి గ్రేప్స్ లెక్కనే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా. రిమోట్ కార్ కోసం గొడవ పడి ఖాళీగా వెళ్ళిపోతుంది మా పిల్ల. సరే ఇవ్వు నాన్న ఒకసారి అంటే ఇవ్వు లక్కీకి. లక్కీ అట్లా వెళ్ళిపోకూడదు, పట్టుకెళ్తారు ఎవరో ఒకరు. మరి అలిగావు కదా, ఎందుకు కారు ఎక్కుతున్నావు? కారు ఎక్కకి ఇక్కడే ఉండు, అలిగిపోయావు కదా. విక్కీ వన్ ద రేస్. సో ఇక ఫైనలీ స్టార్ట్ అయిపోయాము కాస్కోకి. ఎండ మాత్రం విపరీతంగా ఉంది అసలు. కళ్ళకి అట్లే నాకు షాక్ కొడుతుంది. నాకు స్పెక్స్ లేవు ఇక్కడ, స్పెక్స్ మర్చిపోయాను. నీళ్ళలో ఉన్నంత సేపు చలేస్తుంది, అసలు ఎండ పడితే మాత్రం చాలా వేడిగా ఉంది అసలు. ఏందో ఈ సమ్మర్. మా ఆయన గాగల్స్ నాకు దానం చేశాడు అనమాట. గాగల్స్ దాత సుఖీ భవ. ఏంటంటే ఫుల్ ఎండకి తట్టుకోలేకపోతున్నాం. మా ఆయన ఎప్పుడు కార్లో 2 ఉంటాయి, ఇంకొకటి నాకు దానం చేశాడు ఈరోజు, కాపాడాడు. ఏంటంటే కళ్ళకి షాక్ వస్తుంది. ముందర కూర్చునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం అనుకుంటా, హెడేక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే గాగల్స్ స్టైల్ కోసం కాదు, సేఫ్టీ కోసమే. కళ్ళు దెబ్బ తినకుండా ఉండాలంటే ఈ ఎండకి ఖచ్చితంగా ట్రావెల్ చేసేటప్పుడు ఏదో ఒక గాగల్స్ పెట్టుకోవడమే మంచిది. ఏం కావాలి విక్కీ నీకు? ఏం కావాలి నీకు? ఇది గార్డెన్ లో పెట్టుకోవడానికి అనుకుంటా. ఈ డక్ ఎంత ఉంది? 33 pounds, 3500 అంట. ఏముందిరా దానిలో? ఇక్కడ ఒక గార్డెన్ సెటప్ పెట్టున్నారు, బాగుంది. బట్ ఎంత? 1500. ఓ అమ్మ, 1,70,000 ఇది. మేబీ వుడ్ అనుకుంటా, ఇది వుడ్. మా పిల్లకి అది కావాలంట. ఏంటది అసలు? ఓ ఇది ట్రాంప్లిన్. ఎంత అంటే అది 900 అంట. ఇవన్నీ పెట్టి అమ్మేస్తున్నాడు కాస్కోలో. ఇదైతే ట్రై చేయొచ్చు ఈ ట్రాంపోలిన్. ఈ 3 piece సెట్ ఎంత? 563 pounds. ఏమో 60,000 అంట. ఐరన్ అది. ఓకే. పైనాపిల్ చాలా రీజనబుల్ గా ఉంది. 2.99 అంటే 3 pounds కి ఒక పెద్ద పైనాపిల్. టొమాటోలు తీసుకుంటున్నాము. టొమాటోలు ఎంత అంటే 11 pounds, 6 kgs. ఇదంతా ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. ఇవి ఎన్ని ఉన్నాయి? 1, 5, 6, 7. 7 వచ్చి 12 pounds. How much it is? 649. 649. ఓకే. సో తీసుకున్నాము. 649 అంట. అక్కడ శాంపుల్స్ ఇస్తుంటే తీసుకుని తిన్నాము. ఇదేంటంటే కోకోనట్ వాటర్ అన్నమాట. కోకోనట్ వాటర్ ఇలాగా టెట్రా ప్యాక్స్ లో అమ్ముతారు. సో ఇలా ఉంటుంది. ఏంటంటే 12 liters, 24 pounds అంటే 3000 పడుతుంది. సో ఇవేంటంటే మనకి రూపాయికి ఐసులు దొరుకుతాయి కదా, ఐస్ ప్యాకెట్లో పెట్టి అమ్మేవాళ్ళు మన చిన్నప్పుడు, అవన్నమాట. ఇవన్నీ ఉంటాయి? 32 ఉంటాయి. 6 pounds కాదు, 7 pounds ఇంక్లూజివ్ ఆఫ్ వ్యాట్. 7.18. తీసుకో ఒకటి. పాస్తా మాత్రం చాలా చీప్గా దొరుకుతుంది అనమాట ఇక్కడ. ఇది చూసారు కదా, 3 kgs వచ్చి 350. ఈ పెద్ద ప్యాకెట్ మొత్తం. అండ్ మేము తీసుకునేది ఇంకోటి ఏంటంటే బరిస్తా అన్స్వీటెండ్ 750, 6 liters.
ఓట్ భరిస్తా ఇదే అన్ని బుక్స్ ఇవి ఒక సెక్షన్ మొత్తం బుక్స్ పెట్టేసి ఉంటారు మా వాళ్ళు వస్తే కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తారనమాట ఇది చూడు గిగాంటోసారస్ డైనోసార్ ద స్టోరీ ఆఫ్ విక్కీ ఇంక చాలా వెళ్దామా ఈ బుక్ ఎంత బాగుందో అసలు హ్యారీ పాటర్ పాపప్ బుక్ ఇది ఓపెన్ చేసిన వెంటనే సర్ప్రైజ్ వావ్ చాలా బాగుంది ఎలా చేశారు చాలా బాగుంది దాని ప్రైస్ ఎంత అంటే 30 పౌండ్లు ఈ బుక్ లోనే సౌండ్ పెట్టేశారు అంత గట్టిగా అది మొత్తం డైనోసార్స్ గురించి అక్కడ నక్కకూడదు ఓ ఇక్కడ కూడా ఉంది లోపలంతా దీనికి లేదు ఎక్కడ ఉంటుంది అవునరా ఇక్కడ ఉంది వాడు వీటికి ఎక్కడ లేదు ఏం వీకి ఇప్పుడు నీకు అది కావాలా వద్దు నాన్న వేస్ట్ పోతుంది మా వాడు ఈరోజు దీనికి టెండర్ వేసాడు అనమాట 699 800 దా పడుతుంది కానీ అందరూ వాడేసి పోయి ఉంటుందేమో నాన్న బ్యాటరీ ఉన్నాయి బ్యాటరీ మా పిల్లేమో ఇది సెలెక్ట్ చేసుకుంది ఇదేంటంటే దీనికి ఇలాగా ఐబ్రోస్ లిప్స్ అన్నీ ఇచ్చేసారు ఇలాగా జ్యువెలరీ మళ్ళీ ఫేసెస్ ఇచ్చారు వాళ్ళు ఫేస్ చేయాలన్నమాట బాగుంది కదా సో ఫైనలీ తీసుకున్నావు హ్యాపీయా హ్యాపీ ఇది భలే ఉంది హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అన్నమాట 600 అసలు ఎంత బాగుందో ఇది ఒకటి తీసుకుంటున్నాం మా వాడికి 2 తీసుకుందాం అనుకున్నాం కానీ అయిపోయాయి ఇదే లాస్ట్ది ఈ ప్లేస్లో ఉంది ఇది ఒక్కటే ఉంది ఇక ఫైనల్గా ఇవన్నీ ఏంటంటే ఆలివ్ చెట్లు అనమాట ఎంతెంత పెద్దగా ఉన్నాయి కదా ఇవి కాస్ట్లు ఎంత ఉన్నాయంటే 450 47,000 ఇది అంతే 40,000 కానీ ఎట్లుందో చూసారా అసలు ఒక్కొక్క చెట్టు ఆలివ్ చెట్లు అన్నమాట ఇవి సో ఇక ఫైనల్లీ కాస్కోలో షాపింగ్ అయితే అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తున్నాము అందరం బాగా అలసిపోయాము అసలు పొద్దున్న నుంచి తిరుగుడు ఇక ఇంటికి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగితే కానీ టైర్డ్నెస్ పోదు పిల్లలు కూడా బాగా అలసిపోయారు వాడు కొనుక్కున్న బుక్ ఒళ్ళో పెట్టుకుని అట్టే నిద్రపోయాడు బాబు ఇంటికి వచ్చి ఇంకా కాఫీ పెట్టుకొని తాగుతున్నాము మా వారేమో కాఫీ తాగుతున్నారు వీళ్ళేమో మామిడి పండ్లు తింటున్నారు సో ఇంటికి వచ్చి కాఫీ పెట్టుకుంటే కానీ కొంచెం రిలాక్స్డ్గా ఉంది అసలు చాలా అలసిపోయాం ఈరోజు అయితే ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్